స్పెషల్ ఎపిసోడ్ లో ఆఫ్ కోర్స్ ఇంద్రజ గారు ఎంతో మంది మంచి మంచి ఫ్రెండ్స్ ని ఎస్పెషల్లీ అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ ఈ రోజు మా ఆడియన్స్ అందరి ముందు తీసుకొని వచ్చారు. సో ఈ ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ ఆ సింక్ తెలియాలంటే నెక్స్ట్ ఏంటి ఇంద్రజ గారు? నేను అయితే ఇక్కడ నా ముందు చాలా సామాన్లు చూస్తున్నాను. ఈ గేమ్ గురించి డీటెయిల్డ్ గా నేను రామ్ ప్రసాద్ గారికి నూకరాజుకి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మా డెమో పీసులు రండి. రెడీ రామ్ ప్రసాద్ గారు? డెమో చూపించడానికి మా డెమో పీసులు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసి గట గట తాగి ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ. ఓ ప్యారీ తోటా పహరీ బొమ్మన హనుమా పుట్టు ఏదే దార్గారి రాజుకురి నీ గుండెల పైన అంటుకుంటే. మేడం మీరు చెప్పినట్లు చేశాం కదా, చాలా కరెక్ట్ గా చేశారు. సో ఫస్ట్ మెహబూబ్ అండ్ శ్రీ సత్య రండి. 3, 2, 1 గో. బడి చుట్టేద్దాం బుచ్చి భూగోళాన్ని, గెట్ రెడీ వచ్చేద్దాం నింగి నక్షత్రాల్ని, తోపిడి చేద్దాం గాల్లోని ఆనందాన్ని. చల్ చలో చల్ చలో లైఫ్ ఫ్రెండ్గా మాతో ఉండగా ఫుల్ టు పండగే పండగా. వెరీ గుడ్ మెహబూబ్, వెరీ గుడ్. వెరీ గుడ్ మెహబూబ్. సుందర చలాకు స్నేహం పాడరా హుషారు గీతం, తీరని రుణాను బంధం సుమాల గంధం స్నేహమేనా. స్నేహం ఉంటే చాలు. 15 seconds, last 15 seconds. కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. సో ఇంద్రజ గారు సో ఏమంటారు? చాలా బాగా ప్లే చేశారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అది కూడా ఇక్కడ పెట్టుకొని బ్యాలెన్స్ చేయడం అనేది వాటర్ దట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. 5 గ్లాసెస్ అనేది నిజంగానే చాలా పెద్ద విషయం. ఇక చూడాలి మిగతా ఫ్రెండ్స్ కూడా ఎలా చేస్తారనేది చూడాలి మనం. బట్ గుడ్ జాబ్ గైస్, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తున్నారు రాజ్ అండ్ ఫైమా. కాదు నాకు ఒక డౌట్ కొడుతుంది. నరేష్ క్లీనింగ్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మీ ఊరినే రాడు వర్క్ దగ్గర నుంచి చూసుకుంటాం. నేను ఎవరైనా పడిపోతే సపోర్ట్, ఐ విల్ సపోర్ట్ దెమ్. ఇప్పుడు ఫైవ్ అనగా ఇటుపక్క వచ్చి చూసారా, ఫైవ్ పెద్ద ఫిగర్ కాదు కదా సపోర్ట్ లేకపోవడం పర్లేదు. ఓకే 3, 2, 1 మ్యూజిక్. 3 minutes. Come on. బ్రేక్ ఏనా? లంచ్ తర్వాత వెళ్తా. రెడీ. Come on, నరేష్. Okay, last 10 seconds. మనకేమీ బాధలే దోసులతోటి దావతు చేసి గడపొచ్చు రోజులే. నాకు ముద్దు వద్దు, మురిపెం వద్దు, సుడాకు వద్దు, పరాకు వద్దు. ఒరే పిప్స్గా మ్యూజిక్ మస్తు కొట్టినావు, మ్యూజిక్ చమక్ మ్యూజిక్ మస్తు కొట్టినావు. లాస్ట్ ది కన్సిడర్ చేయము.
10 seconds తర్వాత కాదు మధ్యలో చేయి పట్టుకోకూడదు కన్సిడర్ చేయను అని చెప్పారు కదా మరి మధ్యలో ఒకసారి చేయి పట్టుకుని అంటే ఫైమాకి ఇష్టం చేపట్టుకోవడం అందుకే పర్మిషన్ ఇచ్చాము. అది కాదు మీకు కూడా అదే ప్రాబ్లం అయింది అక్కడ. మహబూబ్ కిందకి వచ్చేటప్పుడు బేసిక్లీ పట్టుకొచ్చున్నారు కానీ మీరు అటు నుంచి వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వచ్చేటప్పుడు ఒకసారి పట్టుకున్నారు. ఏయ్ ఏంటి మాట్లాడుతున్నావు? మేము కరెక్ట్ గానే ఆడాం తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, మేము 6 గ్లాసులు తీసుకొచ్చినాం మేమే, మీకంటే హైయెస్ట్. ఓకేనా? హలో ఫైమా గారు 6 కాదండి 4 గ్లాసులు తీసుకొని వచ్చారు. సో వెల్ డన్ ఫైమా అండ్ రాజ్. టోటల్ గా 4 గ్లాసెస్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు విత్ ఇన్ 3 minutes. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వాటర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మొత్తం వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫైమా మీరు ప్రతిసారి సగం తీసుకొని వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు ప్లీజ్ అది ఫాలో అవ్వకండి. ఇప్పుడు ఈ గేమ్ నెక్స్ట్ ఆడడానికి వస్తున్నారు జెస్సీ అండ్ శ్రీప్రియ. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే 3 minutes, 3, 2, 1 go. జెస్సీ కాపీ కింద అడ్డు అలగ అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు అయ్యో పాపం సారు ఇట్టా లాక్కయ్యారు. నరేష్ క్లీన్ చేయి. నరేష్ ఫాస్ట్ కమ్ ఆన్ 3 అయ్యాయి. కమ్ ఆన్ రెడీ. హ్యాపీగా వచ్చిందా కావాల్సింది? హే నిజంగా పల్లె పట్టండ్రు. మరి హ్యాపీ అంటూ వెల్ డన్ శ్రీప్రియ అండ్ జెస్సీ. వెల్ ప్లేడ్. టోటల్ గా 4 గ్లాసెస్ 3 minutes లో ట్రాన్స్ఫర్ చేశారు. వెల్ డన్. అండ్ నెక్స్ట్ వచ్చి ధనుష్ అండ్ గీతు రాయల్. ఫస్ట్ కెమెరా ఫేవర్ ఉండు. మనకే కెమెరా ఫేవర్ ఉంది. ఎన్ని క్లాసులు మా మీరు? 7 నువ్వు ఎన్ని క్లాసులు మా? 4 ఏమో వాళ్ళు కింద పడిపోయింది ఆ పిల్ల. 3 గ్లాసులు లెగ్ 3 గ్లాసులు ఒక లెగ్గా? నా లక్కీ నెంబర్ 9. మేము 9 గ్లాసులు తీస్తే ఇంకేం ప్రాబ్లమా? అందుకే 9th వీక్ బయటకు వచ్చు. 9 గ్లాసులు తీయడానికి గీతు అండ్ ధనుష్ రెడీగా ఉన్నారు. లెట్స్ సీ. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఆవిడ పైకెక్కాలి. గీతు మీరు పైకెక్కాలమ్మా. గీతు ఈ గ్లాస్ కౌంట్ అవ్వదు. రెడీ 3, 2, 1 గో. గీతు కింద దిగండి. బేబీ అంటూ పిలిచి బతుకు మీరు పైకి రావాలి. చేసావే డార్లింగ్ గోకి గుండెల్లో పోరింగు దిం రాధిక గీతు, ధనుష్ 30 seconds. బిడ్డ ఇది నా అడ్డ. కమ్ కాదురా, ఏడకపోయినవరా నువ్వు. కానీ గీతు ఒకే ఒక్క రిక్వెస్ట్. 9 గ్లాసులు కాదులే గాని ఒక్క గ్లాసు నువ్వు పోస్తే చూడాలని ఉంది. ఇంకా
సింప్లిఫై చేస్తున్నాను. ఓన్లీ మీరే ఇక్కడి నుంచి నీళ్ళు ఫిల్ చేసుకొని మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా ఈ సీసా మీద వాక్ చేసుకొని వెళ్ళి ఆ ఒక్క గ్లాస్ లో ఉన్న వాటర్ మాత్రమే ఆ ట్యాంక్ లో మీరు పోయాలి, అంతే. నార్మల్ గా కూడా అన్ను మనకు పుష్ప ఉంది కాబట్టి చేయి ఇట్ట పెట్టుకొని ఆడతా, ప్రాబ్లమా? నువ్వు కరెక్ట్ ఆడపోతే ఇదే ఉండిపోద్ది సైలెంట్ గా. మ్యూజిక్ ఏంటి ఫస్ట్? చలో 3, 2, 1 మ్యూజిక్. కమాన్ కమాన్ కమాన్. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. సో ఇంద్రజ గారు, మీరు ప్లాన్ చేసిన ఈ సెగ్మెంట్ మీరు అనుకున్నట్టే జరిగిందా? ఈ ఫ్రెండ్స్ మధ్య ఉన్న కోఆర్డినేషన్, ఎస్పెషలీ మా లాస్ట్ గీతు గారు బాడీలో ఉన్న కోఆర్డినేషన్ అంతా మీకు ఎలా అనిపించింది? అంటే ఒక్కొక్కరిది సెపరేట్ గా చెప్పాలంటే ఈ గేమ్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకరిని ఒకరు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి. ఆ రకంగా చూడ్డానికి వస్తే మాత్రం ఓవరాల్ గా దే హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ క్రియేటెడ్ గ్రేట్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, Indraja garu, and well done, guys. That was beautiful.